సో ఎక్కడున్నాము? పిఎల్ అకౌంట్స్ దగ్గర. సో ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి అసైన్ చేసి ఇక్కడ పిఎల్ అకౌంట్స్ కూడా టాలరెన్స్ గ్రూప్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, అవన్నీ ఆ టెస్టింగ్లన్నీ తర్వాత చేద్దాం. ప్రజెంట్ మెయిన్ గా చేసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఒక చేంజెస్ ఉంది. ఎస్ఫోరానాలో ఓపెన్ ఐటమ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంది, కానీ ఈసీసీలో లైన్ ఐటమ్ అనే ఆప్షన్ కూడా ఉండేది. లైన్ ఐటమ్ ఇక్కడ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి, లైన్ ఐటమ్ అండ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఓపెన్ ఐటమ్ ఉంది. ఓపెన్ ఐటమ్ అంటే మనకి ఏవైతే మన డ్యూ డేట్ ప్రకారం ఓపెన్ ఉండాలో, అండ్ ఐ మీన్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది ఆ, కనుక్కోవాలంటే రిపోర్టింగ్ లో మన ఎఫ్బిఎల్ 3N కానీ 5N కానీ 1N రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్స్ లో ఆ, మనకు డ్యూ ఐటమ్ కనిపించాలి అంటే ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకుండాలి. దానికోసమని ఇక్కడ యూజ్ చేస్తాం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్.